నేను మాట్లాడతా నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చెప్తే చేస్తా. కానీ ఈయనలాగా అట్టుకొన్నారు ఏందండి ఈయన వంకరే అవ్వాలి ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాలు ఏదో సినిమాలు చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ యాదవ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏం పోయినా అనిల్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆయనకు మంత్రి పదవి వచ్చింది, అది తిట్టారు. ఆయన మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదా? నాకా వార్నింగ్? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఉన్నది మాట్లాడుతున్నా. అనిల్ యాదవ్ నాకు తెలుసు అంటున్నా. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు అనిల్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా? నీకు దారిలో డబ్బా మాటలని ఎవడన్నా చెప్పాను నీకు? డబ్బా మాటలు కాదు, ఉన్న మాటలే. నాకు వార్నింగ్ ఇచ్చాడు అనిల్ యాదవ్. వార్నింగ్ ఇయటమే బండ్ల గణేష్. మీరేమంతా అంటే ఇస్తారన్నా? ఏం తప్పు చేసామని ఇస్తారన్నా? మరి ఆయన ఎందుకు గెలుపుతున్నారు మీరు? అనిల్ అన్న బండ్ల గణేష్ అన్న ఏం లేదన్నా, ఒక ఇంటర్వ్యూలో నాగరాజు వచ్చి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని అడిగాడు. అనిల్ అన్న నాకు వార్నింగ్ ఇవ్వటం ఏందని అన్న. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్. బండ్లా గణేష్. ఓకే ఇక్కడ బండ్లా గణేష్ తో మాట్లాడుతున్నావు. ఓకే బాబు కట్ చేద్దామా? ఇది ప్లే చేయండి, ఓకేనా? జరిగాయి మళ్ళీ ఇలా ఫోన్లు చేస్తే బాబు అలాగే చెప్తారు, ఎవరు కూడా చెప్పారు కదా. నువ్వు కూడా ఇచ్చావు నాకు. నేను ఇప్పుడు వార్నింగ్ ఇస్తాను. నాకైతే అంత ధైర్యం లేదు. వార్నింగ్ ఇచ్చేది నాకైతే అంత ధైర్యం. వార్నింగ్ ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? అనవసరంగా అందరి ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మీకేం పని? ఏపీ రాజకీయాలు ఏం చేసినా విజయసాయి రెడ్డి ట్వీట్లకు స్పందిస్తారు. అక్కడ విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ల మీద సందేశం ఎందుకు జరిగిందంటే, విజయసాయి రెడ్డి గారి మీద నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఏ విధమైన లేదు. ఆయన మాట్లాడితే ఎల్లో మీడియా కమ్మ సామాజిక వర్గం అంటుంటే నేను ట్వీట్ చేశా, అన్న నీకు సార్ విజయసాయి రెడ్డి గారు, నీకు చంద్రబాబు తగాదుంటే మీరు కొట్టుకోండి సార్, చంపుకోండి, కత్తితో పొడుచుకోండి, అంత సామాజిక వర్గాన్ని లాగమాకండి సార్ అన్న. దానికి ఆయన ట్వీట్ చేశాను, నేను ట్వీట్ చేశాను. తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడు, నేను మాట్లాడటం మానేశా. అంతేగాని నాకు విజయసాయి రెడ్డి గారితో పర్సనల్గా తగాదనా గట్టి పంచాయతీ. మీరు గోలీల ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి గోలీల ఫ్రెండ్స్ అంటే గోలీల ఫ్రెండ్స్ అంటే ఆయన ఒక యాక్టర్, ఈ రోజు రాజకీయ నాయకుడు, ఎంపీ. ఆయన ఒక సినిమా నిర్మాత, మీరు ఒక యాక్టర్. అయితే ఏంది మీకు ఆయనకి ఏం స్నేహము? మాట్లాడడం లేదంటే రెగ్యులర్ గా మాట్లాడుకుంటా అంటే ఏమన్నా ఫోన్లలో మీరేమన్నా అంత పరిచయం అంత పరిచయం లేక కనపడుతున్నాను నీకు నేను. విజయసాయి రెడ్డి అనేవాడు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నేను తప్పు మాట్లాడుతున్నా. స్థాయి గురించి ఎందుకు మాట్లాడు? విజయసాయి రెడ్డి స్థాయి ఎంత? వార్డు మెంబర్ కూడా ఎవరు ఆయన అనలేదా? మీరు ఆయన ట్వీట్ మీరు స్పందించిన తర్వాత అర్థం పద్ధం లేకుండా చెప్పండి. ఆయన నాలాంటి వాడిని విమర్శించి గణేష్ లాంటి పెరగడానికి ప్రయత్నిస్తారు, అది నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి అట్లా మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గోలీల ఫ్రెండ్సా ఇంకోసారి ఫ్రెండ్స్ అని అడగమాకు నువ్వు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు ఫ్రెండ్సే అంటున్నారు, మరి ఆయన ఏదో ట్వీట్లు చేస్తే మీరు ఎందుకు స్పందించవలసి వచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ అంటే నాకు స్థాయి గురించి మాట్లాడారు. స్థాయి కాదు కదా ఆయన ఊరికే నీ స్థాయి ఏంది అదంటే కోపం వచ్చి అన్నా కానీ నాకు ఆయన మీద నాకే విజయసాయి రెడ్డి గారి పర్మిట్ శత్రుత్వం ఉందా? విజయసాయి రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా? నాకు న్యాయం నేనేం చేశాను? ఊరికే అన్నాను.